విజయనగరం జిల్లా జొన్నాడ దగ్గర మన్యాలపేట గ్రామ ప్రజలు నీటి కాలుష్యం వల్ల కిడ్నీ సమస్యతో భయభ్రాంతులవుతున్నారు. గ్రామంలోని 60 గడపల్లో సుమారు 200 మంది జనాభా ఉంటే అందులో దాదాపు 60 మందికి కిడ్నీ సమస్య ఉందని తేలింది. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో వైద్యం లేక 8 మంది చనిపోయారు. విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లే హైవే రోడ్డులో లెండి ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఉండే రోడ్డు నుంచి 100 అడుగుల దూరంలోనే ఈ మన్యాలపేట ఉంది. అయినా సరైన వైద్యం సదుపాయం లేక కిడ్నీ వ్యాధితో ఈ గ్రామం సతమతమవుతోంది. ఊర్లో చనిపోయిన వారిని చూసి ఆయువు తీరింది అనుకున్నారు. కానీ కాలుష్య నీరు తాగడం వల్ల అని ఇన్నాళ్లు గ్రహించలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో కిడ్నీ రోగులకు స్వచ్ఛందంగా వైద్యం చేస్తున్న ప్రముఖ హోమియో వైద్యులు కొంగర రమేష్ దగ్గరకు ఒకేసారి 8 మంది రోగులు రావడంతో ఈ దారుణం బయటపడింది. ఇది చూసిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం అని ఏంటి కారణం అని చెప్పి చూస్తే ఇది 2 రకాలుగా కనపడుతుంది. కొంచెం అడుగున కాల్షియం ఒకటి, మెగ్నీషియం ఒకటి బాగా ఎక్కువగా ఉంది వాటర్లో. ప్లస్ టెస్ట్లో బ్యాక్టీరియల్ కౌంట్ బాగా విపరీతంగా ఉంది. తర్వాత ఏంటి అనే దీంతో ఇక్కడ ఒక అసలు లొకేషన్ చూసి దాన్ని బట్టి ఏంటో చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూస్తే ఈ బోరు దీని పక్కమ్మటే డ్రైన్ పక్క ఉంటుంటాం, ఇందుట్లోకి ఆ బోర్లోకి వెళ్ళటంతో కంటామినేషన్, బ్యాక్టీరియల్ కంటామినేషన్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా క్లే, ఆ కాల్షియం మెగ్నీషియం ఇది సాయిల్లో ఉండి వస్తుందా లేకపోతే అనేది తెలీదు. ఇది కొంచెం గ్రౌండ్ దీని మీద బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుందండి. మీ దగ్గరికి మొన్న ఈ మధ్య ఒకేసారి ఒక 8 మంది పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు ఈ ఊరు నుంచి వచ్చారండి. వచ్చి ఈ సందర్భంలో ఇట్లా కిడ్నీ ప్రాబ్లం, ఈ ఊరంతా కిడ్నీ ప్రాబ్లం ఇట్లా వస్తుంది, ఒక 60 మంది దాకా ఇట్లా డౌట్ ఉంది, ఇట్లా కొంతమందికి ఇట్లా టెస్ట్ చేస్తే ఒక 30 మంది దాకా ఇట్లా ఇది అయ్యారు అని చెప్తే చూద్దాం ఇక్కడికి వచ్చి అసలు ఏంటి పరిస్థితి అనే ఉద్దేశంతో మా హోమియో టీం వచ్చి ఇక్కడంతా ఇవాళ క్యాంప్ చేసి చూస్తున్నామండి. చూసిన దాంట్లో ఇక్కడ ఈ మాకు ఐడెంటిఫై అయిందంటే ఈ బ్యాక్టీరియల్, ఇటు కాల్షియం మెగ్నీషియం, ఈ హై కాల్షియం మెగ్నీషియము ప్లస్ ఈ బ్యాక్టీరియల్, ఇది ఈకోలై ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయండి. అయితే ఈ గ్రామంలో ప్రజలందరికీ మెడికల్ పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఏం ప్రాబ్లం ఉంది? అవును, మీకేమవుతుంది? ఈ ఊర్లో వాళ్ళకి ఏమవుతుంది? కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇంతవరకు ఎంతమంది ఉంటారు? ఆల్రెడీ ఇప్పుడు దాకా అయితే ఒక 10 మంది చచ్చిపోయారు సార్. ఒక 10 మంది చచ్చిపోయారు. దాదాపు ఇంకొక 20 మంది ఉన్నారు సార్ ఇదే ప్రాబ్లం. డైలసిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆల్రెడీ రెగ్యులర్గా మెడిసిన్ ప్రతి మంత్ కూడా మెడిసిన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. టెస్ట్ చేసుకోకుండా టెస్ట్ చేసుకొని ఇంకెంతకు వస్తుందో తెలియదు సార్. ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ చేసుకునే ఒక 20 మందికి తెలియదు సార్. ఇంకా ఊరు మొత్తం టెస్ట్ చేసుకుంటే ఇంకెంతకు వస్తుంది అనేది కూడా ఇప్పుడు మనకు తెలియదు సార్. జనసేన నాయకుడు రామారావు సారథ్యంలో దాదాపు 58 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 18 మంది కిడ్నీ వ్యాధిని సూచించే సీరం క్రియేటినైన్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఉన్నాయి. భూగర్భంలో బోరు నీరుతో గ్రామం నుంచి వెలువడే మురుగు కలిసిపోవడంతో ఈ ప్రమాదం ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. నమస్తే సార్, నా పేరు దిండి రామారావు. నెల్లిమల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ వన్ ఆఫ్ ది లీడర్ని. నేను మామూలుగా జనసేన పార్టీ తరఫున ఇక్కడ క్యాంపెయినింగ్కి రావడం జరిగింది సార్. మేము మా ఇన్ఛార్జ్ అందరం కూడా వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగే టైంలో తిరుగుతూ ఉండగా కిడ్నీ వ్యాధి గురించి చాలామంది ఊరు ప్రజలు చెప్పడం జరిగిందండి. చెప్పేటప్పుడు కంప్లీట్గా అంతా ఆరా తీస్తే, వెలికి తీస్తే 10 మంది చనిపోయారని మొత్తం అందరూ చెప్పారండి. అప్పటికి 10 మంది చనిపోగా ఇంకొక 10 మంది కిడ్నీ వ్యాధితో మెడిసిన్ వాడుతున్నారని అందరూ రిపోర్టులు చూపించారండి. నేను ఫిజియోథెరపీ డాక్టర్ని. సో ఈ మెడికల్ ఫీల్డ్లో కొంచెం అనుభవం ఉండడం వల్ల దీంతో వెంటనే సీరం క్రియేటినైన్ టెస్ట్ అండి 55 మంది సీరం క్రియేటినైన్ టెస్ట్ చేయించాను ప్రైవేట్ ల్యాబ్ ద్వారా. ఒక 55 మందికి చేయిస్తే మళ్ళీ కొత్తగా 18 మంది మళ్ళీ బయటికి కనపడడం జరిగింది. ఊరంతా చేయిస్తే ఇంకెంతమంది ఉంటారో మాకు అర్థం కాక ఇవన్నీ పేపర్స్కి ఇవ్వడం, అంతా అప్డేట్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈ గ్రామంలోని మురుగునీరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న గుంటలో పేరుకుపోయింది. దీని పక్కనే రక్షిత మంచినీటి ట్యాంకుకు నీళ్లు అందించే బోరును ఏర్పాటు చేశారు. దీంతో మురుగునీరుతో బోరు నీరు కలిసిపోయి గ్రామానికి నీళ్లు అందించే రక్షిత మంచినీటి ట్యాంకుకు వెళుతున్నాయి. ఈ నీటినే గ్రామస్తులందరూ వాడుతున్నారు. అయితే ఈ నీరు వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని తెలిసి ఇప్పుడు ఈ నీటిని వాడడం లేదని గ్రామస్తులు చెప్పారు. బయటి నుంచి క్యాన్ల ద్వారా నీటిని తెచ్చుకుని వినియోగిస్తున్నారు. అయితే ప్రతిరోజు డబ్బుతో కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ నీటిని వాడుతూ జబ్బులకు లోనవుతున్నారు. ఇక్కడి నీటిలో TDS 1800 వరకు ఉందని, అలాగే బ్యాక్టీరియా శాతం కూడా
చాలా అత్యధికంగా ఉందని నీటి పరీక్షలు చేసిన జియాలజిస్ట్ కిషోర్ వెల్లడించారు. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వల్ల ఏంటి సార్, ఈ వాటర్ అంతా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కలిసిపోయి గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయింది. దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ ఇంపాక్ట్ అనేది గ్రౌండ్ వాటర్ మొత్తం ఆ బోర్లో ఇంపాక్ట్, ఈ వాటర్ని వాళ్ళు డైరెక్ట్గా తాగేస్తున్నారండి. దాంతోపాటు క్లే ఇంపాక్ట్ వల్ల అది వీళ్ళు కనీసం ప్యూరిఫై చేయకుండా వాటర్ అనేది వేడి చేయకుండా డైరెక్ట్గా తాగడం వల్ల వీళ్ళకి కిడ్నీ ఇష్యూస్ మేజర్గా వస్తున్నాయండి. గతంలో బోరు పంపుల ద్వారా నీళ్లు తెచ్చుకునేవారు 4 ఏళ్ల క్రితం రక్షిత మంచినీటి పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంకును నెలకొల్పారు. ఈ నీళ్లు వాడుతున్నప్పటి నుంచే ఈ కిడ్నీ సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. చాలా మంది చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. దేనిలో అయినా బయటగా పౌడర్లా తేలిపోతుంది సార్ అది. అదే మరి మా కంటిన్యూషన్గా అదే తాగుతున్నాం సార్. అది మాకు ఆ సమస్య తెలిసిన కాంచి కొద్దిగా ఆగాం కానీ, లేదంటే కంటిన్యూగా అదే తాగుతున్నాం సార్. మా బతుకులు ఎలాగూ అయిపోయాయి, మిగిలిన వాళ్ళనైనా కాపాడండి అంటూ ఒక వృద్ధురాలు కళ్ళ నీళ్లు పెట్టుకుని రోదించడం అక్కడి వాళ్ళందరి హృదయాల్ని కలచివేసింది. పోయినా పర్వాలేదు, బతుకమైన ఉంటే 2 పాటలు అదే బాధపడతాను. అయితే వైద్యపరంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు ఈ గ్రామంలో కనబడలేదు. హోమియో వైద్యులు డాక్టర్ రమేష్ బృందం మాత్రం ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులను అందిస్తోంది. ఈ గ్రామంలోని ఆడ మగ కూలి పని చేసుకునే బతుకుతున్నారు. ఇప్పుడు కిడ్నీ సమస్య వల్ల పనులకు పోలేకపోతున్నారు. తక్షణమే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తే తప్ప ఈ గ్రామస్తులు బతికి బయటపడే పరిస్థితి కనబడడం లేదు. అంతవరకు కూలి పనులకు వెళ్లే వారందరికీ జీవన భృతిని అందివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.